చూసారా వంకాయ రైస్ ఎంత సూపర్గా టెంప్టింగ్గా కనిపిస్తుంది. కొత్తిమీర ఉంది, మంచిగా కట్ చేసేసాను సన్నగా. అన్నీ రెడీగా పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నం. మనం నైట్ అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎటు వెయిట్ చేస్తాం కాబట్టి. నేను ఇప్పుడు గెస్ట్ల కోసమని వేడి రైసే చేశాను. వెజిటేబుల్ పప్పుచారు మరుగుతుంది, ఇది కూడా అయిపోయింది. ఇదిగోండి వైట్ రైస్ ఒకటి సర్వ్ చేసి ఒక హాఫ్ తీసి చేశాను అనమాట. ఏముంది, పొడి చేసుకొని వంకాయ ఫ్రై చేసుకొని, వంకాయ ఉప్పేసి కడుగుతారు కదా, అలాగే ఆయిల్లో వేయద్దు. ఒక క్లాత్లో వేసి తుడుచుకొని తడిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేయండి, జాగ్రత్తగా చేయండి. పైన నీళ్ళతో వేస్తే మరి పడుతుంది కదా, అందుకని. అన్నీ రెడీ పెట్టుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు జీలకర్ర వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం పసుపు, ఒక చిటికెడు సాల్ట్ వేయండి, ఎందుకంటే మనం పొడిలో సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకే ఎక్కువ వేయకుండా. ఆ ఆనియన్ ఫ్రై అవ్వడానికి అంతే. ఆనియన్ ఫ్రై కాగానే వంకాయ ముక్కలు ఫ్రై వేసేసేయండి, చేసుకున్న పొడి వేసేసేయండి, అన్నం వేసేసేయండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచి ఇలా కలిపేసుకొని బాగా వేడైన తర్వాత తీసి హాట్ బాక్స్లో పెట్టుకొని వేడిగా ఇంకే కూర ఏ పప్పు వద్దు, ఇది ఒక్కటి తినేసేది సూపర్ ఉంటుంది. అయితే బెండకాయ ఉల్లిపాయ టమాటా వేసి కర్రీ చేసిన, ఇంకా దోసకాయ పచ్చడి, బెల్లం గుడికి వెళ్ళారు ప్రసాదం, లంచ్లో తినేయచ్చని. కాకరకాయ ఫ్రై ఇలా ఫ్రై చేసి కొబ్బరి పొడి, పప్పుల పొడి ఉంటే వేసేసుకోవచ్చు. అవి లేకపోతే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి ఇలా చల్లేసుకోవాలి, కలిపేసుకోవాలి చేతులు, అంతే సింపుల్. ఇది టమాటా చారు, పప్పు చారు వేసుకొని ఇన్ని పెట్టుకుంటే అంతే, ఒక 4గురికి అయిపోతుంది మొత్తం, సూపర్ ఉంటుంది. అప్పడాలు కూడా ఫ్రై చేసి పెట్టిన, పెరుగు తోడుకొని తీసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయితే లంచ్ ఈరోజుకి ఇది. ఓకే, మరి లైక్ చేసి ఫాలో చేయండి. ఇంకా నేను ఆకుకూరలతో కూడా ఇలా రైస్లు, గోంగూర రైస్, తోటకూర రైస్, పాలక్ రైస్ ఇట్లా చాలా చేస్తా. పొడులు వేసి కూడా చేస్తా, వేయకుండా చేస్తా, సూపర్ ఉంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సో ఓకే మరి, బాయ్.